నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు. నా పేరు జై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిట్ బాబు. నార్మల్ వార్మప్ చేసి చెస్ట్ వర్కౌట్ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుంటాం. మీరు కంప్లీట్ బిగినర్స్ అయినా కానీ మీడియేటర్ లెవెల్ జిమ్కి వెళ్తున్నా కానీ మీ అందరి కోసం ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంజురీ కాకుండా వార్మప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో లెట్స్ స్టార్ట్ ద వార్మప్. ట్రైన్ చేసే మజిల్ ఏంటిదంటే చెస్ట్. సో చెస్ట్ని కరెక్ట్గా ట్రైన్ చేయడానికి మినిమం 5 to 6 ఎక్సర్సైజ్ బెస్ట్. మనకి చెస్ట్ వర్కౌట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటిదంటే ఈ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అన్నట్టు. కరెక్ట్గా ఎట్లా చేయాలో మనం నేర్చుకుందాం ఇలా. సో ఇదనేది బార్ అన్నట్టు. బార్ అనేది మనం హైట్ ప్రకారం పైనకి కిందికి పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే 4 head ఉంటుందో 4 headకి ఆపోజిట్ సైడ్లో బార్ ఉండాలి. ఆ బార్కి మన హ్యాండ్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే మన చెస్ట్కి కొంచెం దూరంలో ఏదైతే చెస్ట్ ఉంటుందో చెస్ట్ దగ్గర కాకుండా ఇక్కడ చెస్ట్ కొంచెం దూరంలో బార్ అనేది ఎప్పుడు పట్టుకోవాలి. సో ఇట్ సైడ్ కూడా సేమ్ పొజిషన్లో పెట్టుకొని అప్కి పుష్ చేసి ఎప్పుడు అనేది లేపాలి. లేపి ఇప్పుడు బార్ అనేది చెస్ట్ మిడిల్లో లేపి అండ్ స్లోగా బ్రీత్ ఇన్ చేసుకుంటా డౌన్ చేయాలి చెస్ట్ వరకు. చెస్ట్కి కొంచెం తగిలిన తర్వాత మళ్ళీ అప్, ఇంకో రెప్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్రతి సెట్కి 15 reps అనేది చేయాలి. 15 reps చేస్తే మన చెస్ట్ అనేది బెస్ట్ ట్రైన్ అయితే. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. సో మనం గ్రిప్ అనేది ఎప్పుడు క్లోజ్ పట్టాలి, చెస్ట్కి దగ్గరలో పట్టాలి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ తీసుకున్న తర్వాత బార్బెల్ అనేది ఎప్పుడు ఫార్వర్డ్కి పైనకి వచ్చిన తర్వాత మనం గ్రిప్ అనేది క్లోజ్ పట్టుకుంటాం. మెల్లగా లేపి మన చెస్ట్కి అప్ సైడ్లో ఎక్కడైతే చెస్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు తీసుకొచ్చి మళ్ళీ అప్, క్లోజ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. డిక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది గ్రిప్ అనేది ఎప్పుడు వైడ్గా పట్టుకోవాలి, చెస్ట్కి వైడ్గా పట్టుకోవాలి. చెస్ట్ ఏదైతే రౌండ్గానే పడుతుందో దానికోసం ఈ ఎక్సర్సైజ్ అనేది బెస్ట్గా వర్క్ చేస్తుంది. మన నార్మల్ బార్బెల్తో చేసినా కానీ చెస్ట్ కరెక్ట్గా ట్రైన్ అయిపోతుంది. మనం ఎక్కువ వెయిట్స్ వేసుకుని చేస్తే అది మన ఫార్మ్ అనేది పోతుంది. సో మీరు కంప్లీట్ బిగినర్స్ అయితే నార్మల్ బార్బెల్తో చేయడానికే ట్రై చేయండి. సో మన నెక్స్ట్ చెస్ట్ వర్కౌట్ అనేది ఫ్లైస్ మిషన్ అనేది ప్రతి ఒక్క జిమ్లో ఉంటుంది ఖచ్చితంగా. సో దీన్ని మనం పొజిషన్ చేసుకోవాలి. ఫస్ట్ పొజిషన్ చేసుకోనికే ఇది ఇక్కడికి తీసుకురావాలి. ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. మనకి కావాల్సిన అడ్జస్ట్మెంట్ రెండు సైడ్లు సేమ్ చేసుకుంటే మనం ఇది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నార్మల్ ఒకవేళ కంప్లీట్ బిగినర్స్ అయితే వెయిట్ అనేది 10 మీద పెట్టుకోండి. లేకపోతే అక్కడ వెయిట్ అనేది 10 లేకపోతే 1 మీద పెట్టుకొని మీరు వర్కౌట్ని స్టార్ట్ చేయొచ్చు. దీని పొజిషన్ పట్టుకున్నప్పుడు ఈ గ్రిప్ అనేది చెస్ట్కి ఆపోజిట్ సైడ్లో ఉండాలన్నట్టు. మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఫ్లై చేసినప్పుడు మన హ్యాండ్ అనేది ఎప్పుడు చెస్ట్కి ఆపోజిట్ సైడ్లో రావాలన్నమాట. చెస్ట్ అయితే కాంట్రాక్ట్ అయినప్పుడు మనం బ్రీత్ అవుట్ చేయాలి. చెస్ట్ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో స్ట్రెచ్ అయినప్పుడు మనం బ్రీత్ ఇన్ చేసుకోవాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. మన చెస్ట్ని స్క్వీజ్ చేయాలి. కరెక్ట్గా స్క్వీజ్ చేస్తే మన మజిల్ అనేది కరెక్ట్గా ట్రైన్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా సేమ్ 3 sets and 15 reps చేయాలి. ఒకవేళ మీకు 15 reps కాకపోతే 8 అన్నా 10 అన్నా 12 అన్నా reps అన్నా చేసుకోవచ్చు కంప్లీట్ బిగినర్ అయితే. సో మన చెస్ట్ వర్కౌట్లో 5th ఎక్సర్సైజ్ వచ్చేసేసరికి మన కేబుల్ ఫ్లైస్ అన్నట్టు. ఈ లోవర్ చెస్ట్ అనేది కరెక్ట్గా ట్రైన్ చేస్తుంది అన్నట్టు. కేబుల్ మిషన్లో మనం గ్రిప్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం పొజిషన్ అనేది ఎప్పుడు పైనకి ఉండాలి. మనం లోవర్ చెస్ట్ ట్రైన్ చేస్తున్నాం కాబట్టి పొజిషన్ అనేది పైనకి ఉండాలి. అన్నిటికంటే పైన దాని మీద అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని దాని తర్వాత 2 దిక్కులు వెయిట్ అనేది సేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు కంప్లీట్ బిగినర్ అయితే నార్మల్ వెయిట్ 1 అన్న 2 అన్న పెట్టుకొని
మనం వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. దీని పొజిషన్ వచ్చేసరికి ఈ 2 గ్రిప్స్ పట్టుకున్న తర్వాత కొంచెం ముందటికి వచ్చిన తర్వాత కొంచెం లీన్ ఫార్వర్డ్ అయ్యి మన హ్యాండ్ అనేది లోవర్ చెస్ట్కి ఆపోజిట్ సైడ్ రావాలి. ఎల్బో లాక్ ఉండాలి ఎప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకకు వచ్చేటప్పుడు మనం హ్యాండ్ అనేది ఇట్లా వైడ్ అయ్యి మన లోవర్ చెస్ట్ అనేది స్ట్రెచ్ కావాలన్నట్టు. బ్రీత్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏదైతే అడ్జస్టబుల్ బెంచ్ ఉంటుందో దాని మీద మనం పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు. సో దానికోసం ఒకవేళ ఈ ఫ్లాట్ పొజిషన్లో ఉంటే దీన్ని కొంచెం పైనకి లేపి 45 డిగ్రీస్ అన్నా లేకపోతే 60 డిగ్రీస్ అన్నా చేసి మనం కావాల్సిన వెయిట్ తీసుకొని నార్మల్ బిగినర్స్ అయితే 2.5 kg పట్టుకొని కరెక్ట్గా పర్ఫామ్ చేయడానికే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా పొజిషన్ సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కరెక్ట్గా చెస్ట్కి ఆపోజిట్ సైడ్లో డంబుల్స్ అనేది లేపి దాని తర్వాత మెల్లిగా స్ట్రెచ్ చేయాలి. అప్, కిందికి వచ్చేటప్పుడు బ్రీత్ ఇన్ చేసి పైనకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. దానివల్ల మన మజిల్కి కరెక్ట్ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. సో ఇదైతే మన కంప్లీట్ బిగినర్ ఫ్రెండ్లీ చెస్ట్ వర్కౌట్ అన్నట్టు. మనం ఎప్పుడైతే వర్కౌట్ పర్ఫామ్ చేస్తామో మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీలైతే మన ఎవరైతే జిమ్ పార్ట్నర్ ఉంటారో ఫ్రెండ్ ఉంటారో వాళ్ళని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏది జరిగే తెలియదు. సో సేఫ్గా మనం వర్కౌట్ పర్ఫామ్ అనేది చేయాలి. సో వెయిట్స్ అనేది మీకు హ్యాండిల్ అయినంత వెయిట్ మాత్రమే తీసుకోండి. ఎక్కువ వెయిట్ తీసుకొని మనం స్ట్రగుల్ అయితే మన ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ జిమ్కి రాగానే ప్రతిరోజు వార్మప్ అనేది ఖచ్చితంగా చేయాలి. వార్మప్ చేయడం వల్ల మన బాడీ అనేది ఫ్రీ అయిపోతుంది, మన మజిల్స్ అనేది కరెక్ట్ స్ట్రెచ్ అయిపోతుంది. సో మన హార్ట్ బీట్ అనేది కొంచెం రేజ్ అయిపోతుంది కాబట్టి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది కాబట్టి మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో మీరు ఇవైతే ఫాలో కాండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ నమస్తే, బాయ్ బాయ్.